ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనము ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 20, 21, 22 చదివి వినిపిస్తాను. నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయంగా మాంసము తినవద్దనుకుందు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామను ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము నీకు దూరంగా ఉండిన ఎడల యెహోవా నీకు ఇచ్చిన గోవులనుదే కానీ నీ గొర్రె మేకలనుదే కానీ నేను నీకు ఆజ్ఞాపించిన చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చునని పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. చదువున ఈ వాక్యమును దేవుడు దీవించిన గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా వినండి మరియు లోబడండి, లిజన్ అండ్ ఒబే అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారం చెట్టు గుంపులుగా నివసించారు కదండి. అయితే వారు కానాన్లో దేశమంతటా చెల్లాచెదరుగా ఇప్పుడు ఉండాలి కదండి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు కావలసినంత మాంసము తినడానికి అనుమతించాడు. అయినప్పటికీ రక్తంతో మాంసం తినడము ఇప్పటికీ నిషేధించబడింది. రక్తము క్షణానికి జీవనానికి చిహ్నం కదండి. కాబట్టి దాన్ని తినకుండా ఇశ్రాయేలు ప్రజలు మాంసం మాత్రము తిని జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి వారు తెలుసుకోవాలి, వారు గ్రహించాలి అనే విషయాన్ని దేవుడు వారికి బోధించారు. ఆరాధించేటప్పుడు వారు దేవునిచే నియమించబడిన ఒక నియమాలను వారు ఆచరిస్తూ దేవుని సన్నిధికి రావాల్సి ఉన్నది కదండి. వారు ఎక్కడైనా వారు కోరుకున్న విధంగా బలులు అర్పించడం ద్వారా విగ్రహారాధనను వారు చేయకూడదు అనే అంశాన్ని వాక్య భాగ సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 20 నుంచి 27 వచనాలు. దేవుడు ఇశ్రాయేలు యొక్క క్రొత్త జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు అరణ్యంలో ఉన్నారు, దానికి ముందు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని కానాన్లో స్థిరపరచబోతున్నాడు. వారి గుడారాల్లో పశువులను గొర్రెలను వధించుటకు అనుమతించాడు కదా. ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞల ప్రకారంగా బాధ్యతాయుతంగా జీవించడం ద్వారా దేవుని యొక్క ఆలోచనకు ప్రతిస్పందించాల్సిన అవసరము వారి మీద ఉంది కదండి. దేవుడు కొన్ని పరిస్థితులను, దేవుడు కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు కనుక దానికి అనుగుణంగా వారు జీవించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వారు దేవుణ్ణి ఆరాధన చేసినట్టు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అది దేవుణ్ణి ఆరాధించే అంశం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలు వారి స్థానములో ఏమాత్రము సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా కూడా దేవుని ప్రజల వలె జీవించే దృష్టిని వారు కోల్పోకూడదు. వారు ఎక్కడున్నా కూడా దేవుని కొరకు జీవించాలి. ఆ స్థానాన్ని వారు కోల్పోకూడదు. ఈరోజు నేను ఆలోచించాలి. మనం ఎక్కడ ఉన్నా అన్ని సమయాల్లో కూడా దేవునికి చెందినవారుగా జీవిస్తున్నామా? దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితులైనా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? ఈరోజు మనము ఆలోచన చేయాలి, పరీక్ష చేసుకోవాలి. ఇంకా ఈ వాక్య భాగంలో లోతుగా ధ్యానం చేసినట్లయితే మనం ఇంకా అనేక విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 29వ వచనం. దేవుడు తనను వ్యతిరేకించే వారిని దేవుడు జనము నుంచి వేరు చేస్తాడు. తన ప్రజలకు విజయాన్ని మరియు విశ్రాంతిని ఇస్తాడు.
కదండి. దేవుడు తన వ్యతిరేకంగా ఉన్న వారిని వేరు చేస్తాడు. తన ప్రజలకు మాత్రము సమాధానాన్ని, విశ్రాంతిని ఇస్తాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ రోజుల్లో దేవుని కృపను ఆస్వాదించకుండా మనలను మనము అడ్డుకునే కొన్ని ఆధునిక శత్రువులు, మనలను అడ్డుకునే శత్రువులు ఏంటి అని ఆలోచన చేయాలి. అవి ఏ రూపంలో ఉన్నాయో ఆలోచన చేయాలి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలను మనం ఎలా పొందుకోవాలి, చివరి వరకు మనలను కాపాడే దేవుని మంచి మార్గదర్శకుడిగా ఉండులాగున ఆయన మన మార్గదర్శకుడు కనుక ఆయన మీద మనము నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఈరోజు మనము ఆయన మీద ఆధారపడే జీవితం. ఎందుకంటే మన జీవితాన్ని నడిపించేవాడు ఆయనని. ఆయన నియమించిన నియమాలను మనము వినాలి, లోబడాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవించి ముందుకు నడిపిస్తాడు. ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకున్నాం, ప్రార్థన చేద్దామండి. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. దిక్కాల సమయంలో నీ వాక్యమని బట్టి వందనాలు. అవునైనా నీ వాక్యమనికి లోబడినైనా నువ్వు నియమించిన నియమాలను మేము ఇదైతే చూపుతూ ముందుకు సాగులను మీరే సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలి. ఆశ కలిగినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన ఆమేన్.